హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెయింట్ థామస్ వ్లాగ్ పార్ట్ 2. ఈ వీడియోలో మనం సెయింట్ థామస్ మౌంట్ ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళడానికి మనం ఈ కొండ అంతా ఎక్కాల్సి ఉంటుంది. ఈ కొండపైకి చాలా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కలేని వారు వెహికల్తో రోడ్డు మార్గంలో కూడా పైకి వెళ్ళొచ్చు. పదండి ఫ్రెండ్స్, మనం స్టెప్స్ ఎక్కేద్దాం. లెట్స్ గో. ఈ కుక్క నాకు దారి చూపించడానికి వస్తుందో లేదంటే నాకు తోడుగా వస్తుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏదేమైనా కరవకుంటే చాలు. ఈ కొండ ఎక్కేసరికి ఏరోప్లేన్స్ మన పక్క నుండే వెళ్తున్నాయి. ఓకే, సెయింట్ థామస్ మౌంట్ మనం ఆల్మోస్ట్ ఎక్కేసాం. ఈ చర్చి ఉన్న ప్లేస్లోనే అపోస్తులైన తోమాను బల్లాలతో పొడిచి చంపారు. ఇక్కడ ఆయన రెలిక్ అంటే ఆయన అవశేషం కూడా ఉంది. ముందు వీడియోలో మనం లిటిల్ మౌంట్ చూసాం కదా, అక్కడ అపోస్తులైన తోమా సైనికుల చేతిలో నుండి అద్భుత రీతిలో తప్పించబడ్డాడు. లిటిల్ మౌంట్ నుండి తప్పించుకొని వచ్చిన తోమా నా వెనుక కనిపిస్తున్న ఈ సెయింట్ థామస్ మౌంట్ ప్రదేశంలో సుమారు 4 సంవత్సరములు విస్తృతమైన పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించి స్థానికులను శిష్యులుగా చేశాడు. వీరిని మైలై మరన్ అని పిలుస్తారు. లిటిల్ మౌంట్లో ఆయనను చంపాలని చూశారు, కానీ చంపలేకపోయారు. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవరు? మీ జీవితంలో కూడా అపవాది ఈ సమయమునకు ముందుగానే మిమ్మల్ని చంపాలని చూస్తున్నట్లయితే ఆ ప్రయత్నములు యేసు నామములో లయమైపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్టేజ్ ఉంది కదా, అవుట్డోర్ మీటింగ్స్ జరిగినప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ యేసు ప్రభువును సిలువ వేసిన దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సీనరీ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ని పనోరామిక్ చెన్నై వ్యూ అంటారు. ఇక్కడ నిల్చొని చూస్తే చెన్నై సిటీ చాలా వరకు కనిపిస్తుంది. ఈ వ్యూ చూడడానికి క్రిస్టియన్సే కాదు, అన్ని రకాల ప్రజలు వస్తున్నారు. ఇక్కడ చూస్తే మదర్ తెరీసా స్టాచ్యూ మనం చూడొచ్చు. మదర్ తెరీసా అనేకులను ఆదరించి మన భారతదేశంలో దేవుని ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి. ఇక్కడ 200 సంవత్సరముల నాటి మర్రి చెట్టు మనం చూడొచ్చు. మనమున్న ఈ ప్లేస్ లెఫ్ట్లో కిందకు దిగితే సెయింట్ థామస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మ్యూజియం ఉంటుంది. రండి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అపోస్తులైన తోమా భారతదేశంలోని కేరళలోని కొరమండల్ తీరానికి ఓడ మార్గంలో వచ్చాడు. దాన్ని ఈ 3D పెయింటింగ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనం సెయింట్ థామస్ మౌంట్ ఏరియల్ వ్యూ చూడొచ్చు. ఇది మనం ఇప్పుడు ఉన్న ప్లేస్. చూడండి, ఇదే పైకి రావడానికి రోడ్డు మార్గం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అపోస్తులైన తోమా స్థాపించిన చర్చ్ బిల్డింగ్ మోడల్ మనం చూడొచ్చు. ఈ పక్కన ఉన్నది కేరళలోని పలయూర్లో అపోస్తులైన తోమా భారతదేశంలో కట్టిన మొట్టమొదటి చర్చ్ బిల్డింగ్ మోడల్. తవ్వకాలలో అప్పట్లో వాడిన మట్టి పాత్రలు దొరికాయి. అపోస్తులైన తోమా హతసాక్షిగా మారడం, అలాగే ఆయన చెక్కిన సిలువను గూర్చి రాయబడిన చారిత్రక లేఖనాల కాపీస్ మనం చూడొచ్చు. తవ్వకాల్లో దొరికిన మరికొన్ని వస్తువులు. ఐదు 500 సంవత్సరాల క్రితం వాడిన కాయిన్స్ మనం చూస్తున్నాం. ఇవి కేరళలో అపోస్తులైన తోమా నిర్మించిన మిగిలిన చర్చ్ బిల్డింగ్స్ యొక్క మోడల్స్. ఈ పక్కనే రెలిక్ చాపెల్ కూడా ఉంది ఫ్రెండ్స్. వెళ్ళి చూద్దాం పదండి.
రెలిక్ అంటే అవశేషం అని అర్థం. ఈ రెలిక్ చాపెల్లో అపోస్తలుల అవశేషాలు అంటే ఏదైనా చిన్న బోన్ పీసెస్ కావచ్చు, లేదంటే నెయిల్స్ లాంటివి వారి గుర్తుగా ఉంచారు. ఇక్కడ మదర్ తెరీసా యొక్క రెలిక్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కాల్వరీ ఆఫ్ సెయింట్ థామస్ హాల్ని చూద్దాం రండి ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇక్కడ తోమాని బల్లాలతో పొడిచి చంపిన హృదయ విదారకమైన దృశ్యం ఉంది. తోమా అనుచరులు ఆయన దేహాన్ని మోసుకు వెళ్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇది అపోస్తలులైన తోమా ఆయన చెక్కిన శిలువ యొద్ద ప్రార్థన చేస్తున్న దృశ్యం. పైన మనం యేసు ప్రభు శిష్యులు ఎలా చంపబడ్డారో చూడొచ్చు. ఇప్పుడు మనం అపోస్తలులైన తోమా చంపబడిన స్థలంలో కట్టబడిన చర్చ్ బిల్డింగ్, అలానే ఆయన రెలిక్ని కూడా చూద్దాం. సెయింట్ థామస్ మౌంట్ నేషనల్ ష్రైన్ బసిలికా. లోపల వీడియో రికార్డింగ్ అలౌ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుండే మనం చర్చ్ చూడొచ్చు. తోమాను చంపిన ఎగ్జాక్ట్ ప్లేస్ని మనం ఇప్పుడు చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో అలౌ లేదన్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ ప్లేస్ చూపించాలని ఫొటోస్ తీశాం. ఈ ప్రదేశంలో ఆయన చెక్కుకున్న శిలువ ముందు ప్రార్థించుచుండగా ఆయనను బల్లెములతో పొడిచి చంపారు. ఆ పైన కనిపిస్తున్న గోల్డ్ కలర్ శిలువ మధ్యలో తోమా వ్రేలు వెముకను ఉంచారు. ఇక్కడ యేసు ప్రభు మరియు తోమా స్టాచ్యూ ఉంది. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడంటే నమ్మలేని స్థితిలో ఉన్న తోమా యేసు ప్రభు కొరకు ప్రాణం సైతం అర్పించడానికి సిద్ధపడిన స్థితిలోనికి చేరాడు. నెక్స్ట్ వీడియోలో అపోస్తలులైన తోమా సమాధి, అలాగే శాంతోమ్ బసిలికా చర్చ్ బిల్డింగ్ మరియు మ్యూజియం చూడబోతారు. అపోస్తలులైన తోమా 13 సంవత్సరంలో పరిచర్య చేసిన ప్లేస్ లిటిల్ మౌంట్ వ్లాగ్ చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.